వర్మ పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగితే నేను ఊరుకోనని ఆయన చెప్పేదానికన్నా కూడా ఆయన వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి చెడ్డ పేరు రాకుండా ఉంటే చాలండి. క్రమశిక్షణ రహితంగా ఆయన వ్యవహరించేటువంటి శైలి కావచ్చు, ఆయన ఉనికి కోసం, ఆయన వ్యక్తిగత ఉనికి కోసమో లేకపోతే ఆయన వ్యక్తిగత ప్రాపకండ కోసం ఈ రోజు కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వరుణ్ గారు అని క్లారిటీగా క్లియర్ గా అర్థండి. వాళ్ళ కాదు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి పోటీ చేయడానికి వచ్చినప్పటి కూడా వర్మ గారు అంతర్గతంగా కూడా అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారు అంటుందండి. లక్ష్మీనాథ్ గారు వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మీనాథ్ గారు కంటిన్యూ. అంతర్గతంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడికి పోటీ చేయడానికి వచ్చినప్పటి నుంచి కూడా ఇబ్బందులు కలిగించారనేది లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ గా ఉన్న వాళ్ళు మాకు తెలుస్తారు. చాలా విషయాల్లో అక్కడ నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నగారు అయినటువంటి ఎమ్మెల్సీ నాగబాబు గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అనేకసారి ఆయన కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి వర్మ గారి ద్వారా. కానీ ఎక్కడ శాంతపరుస్తూనే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కూడా వాయిస్ బ్రేక్ అవుతుంది కృష్ణవేణి గారు, మీది వాయిస్ బ్రేక్ అవుతుంది. కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నట్టున్నారు మీరు, కొంచెం దగ్గరికి పెట్టుకోండి. ప్లీజ్ కంటిన్యూ. అయితే వర్మ గారు కలిగించినటువంటి ఇబ్బందుల గురించి చాలా తెలుస్తారు. కానీ ఎప్పుడూ కూడా అధినేత మాట మేము జవదాటం కాబట్టి కలిసి ముందుకు వెళ్ళాలి అంటే కనుక మనం అవమానాలన్నా ఏమైనా సరే ఫేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలని మా అధినేత నిర్ణయం అండి. ఆ నిర్ణయం ప్రకారమే జన సైనికులు కానీ మేము కానీ ఇప్పటి వరకు కూడా చాలా శాంతియుతంగా వెళుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్రతి చోట తీసుకొచ్చి ఇవాళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏపీ ప్రజల కోసం ఆయనకి ఇచ్చినటువంటి ఆ పదవుల కోసం, ఏ పదవుల గురించి అనే కాదు, ఏ రకంగా ప్రజలకు సేవ చేయడానికి ఆయనకి అవకాశం వచ్చింది కాబట్టి అహర్నిశలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అధికారులతో సరిగా ఆయన టైంకి భోజనాలు కూడా వెళ్ళండి అనేక సందర్భాల్లో మేము చూస్తూ ఉంటాం. ఆ అధికారులు కూడా ఆయనతో పాటు 3:00 వరకు 3:30 వరకు అలా కూర్చుండిపోయి దాని మీద సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా ఆయన ఆకలి కూడా మర్చిపోయి పనిచేస్తున్నటువంటి, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నేత మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. అసలు ఆరోగ్యం సర్జరీ గారు నా వాయిస్ వినబడుతుందా మీకు? ఒక్కటి చెప్పండి, నిన్న ఏదైతే అసలు ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూకి కారణం ఏంటి? అక్కడ మనం వీడియోల్లో చూస్తుంటే దొరబాబు గారు కావచ్చు, లేదంటే వర్మ గారు కావచ్చు, ఒకరికొకరు బాహాబాహికి దిగినట్టుగా కూడా డైరెక్ట్గా మనకి కనబడుతుంది. అసలు అక్కడ చెక్కుల పంపిణీ దగ్గర ఏం జరిగింది, అసలు బొమ్మ వేయడానికి వేయలేదనడానికి కారణం ఏంటి? అక్కడ మనం చూస్తుంటే అయితే నార్మల్గా అయితే బాగా కనబడుతుంది బొమ్మ అయిన లోపల కార్యక్రమంలో వేయటం. ఎక్కడ జరిగింది గొడవ అసలు? లక్ష్మీనాథ్ గారు మీరు వీడియోలో కూడా క్లియర్ గా గమనించవచ్చండి. ఫ్లెక్సీ అనేది తర్వాత గొడవ పెట్టిన తర్వాత అక్కడ అధికారులు కట్టారన్నట్టు కొంతమంది తీసుకొస్తూ ఉన్నారు వర్మ గారు అనుచరులు. జరిగింది అది కాదండి. ఆల్రెడీ పాడా చైర్మన్ గా ఉన్నటువంటి కానీ అక్కడ అధికారులు కానీ ఆల్రెడీ ముందుగానే సీఎం గారి ఫోటో, అదే డిప్యూటీ సీఎం గారి ఫోటో వేసి అక్కడ ఫ్లెక్సీ కట్టినటువంటి పరిస్థితులు కూడా మీరు చూడొచ్చు కార్యక్రమం జరిగే చోట. కానీ బయటకు వచ్చేసరికి వెల్కమ్ బోర్డు దగ్గరకు వచ్చేటప్పటికే స్థానిక ఎమ్మెల్యే గారు, అంటే ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారి ఫోటో, అలాగే కొంతమంది అక్కడ అధికారులకు ప్రమేయం లేకుండా ఉంటది అనుకోండి, అభిమానులు కడతారు, కొంతమంది కార్యకర్తలు కడతారు, కొంతమంది నాయకులు కూడా అక్కడ ఫ్లెక్సీలు, వెల్కమ్ ఫ్లెక్సీలు కడతారు. అక్కడ వర్మ గారి ఫోటోలు వేసుకుని కొంతమంది కడతారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు వేసుకుని కొంతమంది కడతారు. అది అభిమానాన్ని బట్టి పోతుంది. ఇక్కడ గౌరవ ఫోటో లేదని గొడవ పెట్టే పవన్ కళ్యాణ్ గారు ఒకటేసారి స్థానిక నాయకులు వేసుకుంటారు. ఆ ఫోటో వెల్కమ్, స్వాగతం సుస్వాగతం అనేది ఒక బ్యానర్ ఉంటది. అది స్థానిక దగ్గర వేయలేదు. ఆల్రెడీ కార్యక్రమం జరిగే దగ్గర వెనక కనబడుతుంది కదా, మంచిగానే కనబడుతుంది, మందాల్లో కూడా ప్లే అవుతున్నట్టుంది. వెనక మాత్రం కేవలం స్వాగతం దగ్గర వేయలేదా? అంతేనా? అంతే సార్, స్వాగతం దగ్గర వేయలేదు. వర్మ గారు అక్కడ ఫ్లెక్సీ చించేయడం దగ్గర వచ్చిందండి గొడవ. ఎక్కడ వచ్చిందంటే ఒక గౌరవ డిప్యూటీ సీఎం గారు ఫ్లెక్సీ, పిఠాపురం ఎమ్మెల్యే గారు ఫ్లెక్సీ, అది ఒక జనసేన పార్టీ అధినేత ఫ్లెక్సీని వర్మ గారు అనుచరులు కానీ వర్మ గారు
ఎలా చించేస్తారు సార్? చించేసినప్పుడు జనసేన నాయకులు ఏమో అంత చేతగాని వాళ్ళు కాదు కదా. అందుకని అన్నం దొరబాబు గారు రియాక్ట్ అక్కడ తుమ్మల బాబు గారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా మాట్లాడుతున్న తరుణంలో దొరబాబు గారు కూడా ఒక స్టెప్ తీసుకుని కొంచెం వారించడం జరిగింది. అదే కుటుంబ గారి అనుచరులు మాట్లాడేటువంటి మాటలకి ఇక్కడ పెన్నం దొరబాబు గారు కూడా రియాక్ట్ అయినట్టుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా చెప్తూ ఉన్నారు సార్. గారు చెప్పంటే రగడ అంటే ఇక్కడ డిప్యూటీ సీఎం గారు విశ్రాంతి తీసుకుంటూ ఆయన సర్జరీ జరుగుతున్నటువంటి టైంలో ఈయన అక్కడ శాంతిగా పార్టీని కాపాడాల్సింది, కూటమి ఒక ప్రామిస్ ని కాపాడాల్సింది పోయి వర్మ సృష్టించడానికి చూస్తున్నారు అంటే గనక కూటమిలో దానికి ఇలాంటి వ్యక్తి కొంతమంది ఏ పార్టీలో ఉన్నా కొంతమంది వ్యవహరించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ మీద అయితే ఉన్నటువంటి పెద్దలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారని అనుకుంటూ ఉన్నాం. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. చూస్తున్నాం కృష్ణవేణి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక్కసారి కొంచెం రీజాయిన్ అవ్వండి మీరు. ఒకసారి అది మళ్ళీ మాట్లాడతా. కొంచెం మీరు కార్లో ఉన్నారు కదా, సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. ఒకసారి రీజాయిన్ అవ్వండి, మనం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, ఏదైతే కొంతమంది ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు, అంటే వర్మ గారు ఒకటి లేవనెత్తారు. ఏ రకంగా ఎలక్షన్లకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఓటమికి పనిచేసి, అంటే వైసీపీకి పనిచేసిన పెండెం దొరబాబు గారు అవ్వగానే ఏ రకంగా జనసేనలోకి వస్తారు, ఎలా వస్తారని ప్రశ్నిస్తున్న వాళ్ళకి జన సైనికులు కూడా అడుగుతున్నారు ఎంతోమంది. మీరు ఎలా తీసుకున్నారు, దీన్ని ఎలా చూస్తారు మీరు అసలు? ఇది సర్వసాధారణం అయిపోయింది అని మనం మాట్లాడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే 2014లో మేము 67 సీట్లు గెలిచినాం. 67 సీట్లు గెలిచినప్పుడు 23 మంది నేను తీసుకున్నాడు తెలుగుదేశం పార్టీ. 23 మంది ఎమ్మెల్యేలు తీసుకోవడంతో పాటు నల్లగారికి మంత్రి పదవులు మేము ఇంతవరకు మేమే చేయలే, ఇంకోరు ఎవరు నాకు తెలిసి చేయలే. కండవాలు సీఎం గారే మార్చి వాళ్ళకి మంత్రి పదవులు వేయడం అంటే ఈ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తులను ఆ పార్టీలోకి తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి వీళ్ళు మాట్లాడితే ఇంకా దయ్యాల వేదాలు వల్లించినటువంటి. అది ఎవరు ఏ పార్టీలో ఉన్నారు, ఎవరు ఏ పార్టీలో చేరినారనే కాదు, ఏ పార్టీలోకి చేరిన తర్వాత ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నామా లేదనేది తెలుసుకోవాలి తప్ప మీరు అక్కడ వచ్చి ఇక్కడ చేరినారు, ఇక్కడ వచ్చి అక్కడ చేరినారు అంటే అందరూ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కదా. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుండి వచ్చి టీడీపీలో చేరిన వాళ్ళు కదా. అట్లాంటి ఎట్లవుతుంది కాదు కదా. ఇప్పుడు కాబట్టి అది మాట్లాడడం తప్పు. రెండోది మీరు చెప్పినట్టు ఆ ఫ్లెక్సీ కన్నా వెనుక పక్క ఉండేది ముందే వేసి ఉండి అయితే అక్కడ ఏ తప్పు లేనట్టే. ఎందుకంటే అధికారిక కార్యక్రమాల్లో చాలా వాటిల్లో నేను చూసిన అధికారిక కార్యక్రమాల్లో ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే అధికారిక కార్యక్రమాల్లో అధికారులు నియమిస్తారు. ఆ ఫ్లెక్సీలు కూడా ఎప్పుడు 2006లోనే మాకు కళ్యాణదుర్గంలో రాజశేఖర రెడ్డి గారు 6/6/2006లో రాజశేఖర రెడ్డి గారు శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని శంకుస్థాపన వచ్చినప్పుడు నేను ఫ్లెక్సీలు అదే విధంగా వేస్తే ఆ ఫ్లెక్సీలకు సంబంధించి మా జిల్లాకు సంబంధించిన కొందరు లీడర్లు అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కేశవులు గారిని పిలిచి ఏందయ్యా మొత్తం అంతా మోహన్ రెడ్డి దగ్గర ఉందంటే అతను సించేయాలా తీసేయాలని చెప్తే నేను వాదన జరిగి గలాట జరిగి ఆ తర్వాత దాంట్లో వాదోపవాదాలు వచ్చి అది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసేయాలనేది ఆడ కాన్సెప్ట్. అప్పట్లో ఎప్పుడు 2006లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎంపీ కాలేదని నేను ఆడ ఫ్లెక్సీ పెట్టానని దానికి పెద్ద ఇష్యూ జరిగితే అది టీవీలో 30 minutes లో ఒక డిబేట్ కూడా పెట్టి చూపించినారు. కాబట్టి ఈ ఫ్లెక్సీలు కూడా అయితే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆడ కరెక్ట్ గా చూపించినారు. అందులో నాకు తెలిసినంత వరకు అందరూ ఉన్నట్టున్నారు. కానీ బయట వేసుకునే ఫ్లెక్సీలు అది ఏ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పెడతారు. దాంట్లో చిన్నది ఉందా పెద్దది ఉందా వాళ్ళ ఫోటో ఉందా లేదా అవన్నీ మన బాధ్యతలు కాదు కదా. ఇప్పుడు నేనుండా నా పార్టీలో నా నాయకుడిని నేను పెద్ద ఫోటో వేసుకుంటా, పెద్దగా పెట్టుకుంటా. ఆయన వర్మ గారు ఉన్నారు, వర్మ గారు ఆయన కావాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఫోటో బ్రహ్మాండంగా వేసినారు. నేను కూడా చూసిన పిఠాపురం మనం పోయినప్పుడు మీకు కూడా కొన్ని చూపించాను నేను ఆ ఫోటోలు కూడా. అక్కడ వర్మ గారి ఫోటో బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. ఒకవేళ ముందు ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడైతే ఎమ్మెల్యే ఎవరు పార్టీ తరఫున ఎప్పుడు జనసేన పార్టీ తరఫున ఆయన పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కూటమిలో. అలాంటి వ్యక్తి నియోజకవర్గంలోనే మన ఇష్టం వచ్చినటువంటి ఫోటోలు ఫ్లెక్సీలు ఉన్నాయంటే దానికి ఎవరు కారణం? అక్కడ ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు? ఆ ఆలోచన భయము అనేది ఉంటే అట్లా చేయరు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక కార్యకర్తగా, ఒక లీడర్ గా, ఒక నేను కూడా మాజీ చైర్మన్ గా, నేను యాస్పిరెంట్ గా
ఆ బాధ అనేది ఇక్కడ ఉంటుంది. వర్మ గారికి కూడా బాధ ఉంటుంది, నేను కాదనిలే. వర్మ గారి బాధపడడంలో అర్థం ఉంది, కానీ దాన్ని మెయింటైన్ చేయాల్సింది పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు, పార్టీని చూసుకుంటున్నారు బట్టి లోకేష్ గారు, వీళ్ళు కలిసి మాట్లాడి ఆయనకి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానాన్ని ఇచ్చి ఆ స్థానం నుండి నువ్వు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో మనం పవన్ కళ్యాణ్